మదనపల్లెకి సంబంధించి వార్తలు ఎలా ఉంటున్నాయంటే, మదనపల్లె ప్రమాదం గుట్టు, ఎంఆర్ఐ డేటా విప్పింది, సబ్ కలెక్టర్ కార్యాలయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని తేల్చిన నిపుణులు, 3 రోజులు డేటా ఆధారంగా విశ్లేషణ, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విద్యుత్ సేఫ్టీ అధికారులు. ఇందులో గుట్టు వీడేదేంది? కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగలేదు. అసలు ప్రమాదానికి కారణం ఏంటి? పెట్రోలా, డీజిలా, లేకపోతే ఏదన్నా వెలిగించారా? అది తేలలేదు కదా. అసలు తేలాల్సింది ఏంటి? ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలాలి. అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది అన్నటువంటి. అక్కడ ఉన్నటువంటి డబ్బులు అట్లాగే ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, లోపల ఉన్నటువంటి ఏదో మడ్డాయిలో ఏదో ఉంది కదా, అది అక్కడే ఉంది. బేసిక్గా అసలు తగలబట్టడానికి కారణం ఏంటి? ఇంకోటి ఫైళ్ళు, ఖచ్చితంగా బ్యాకప్ ఫైల్స్ డిజిటలైజ్ అయ్యి ఉంటాయి. దాంట్లో ఈ ఫైల్ తగలబెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అన్నది ఇక మనం రోజు పాపం ఇక్కడున్న ఐఏఎస్ని ఐపీఎస్ని ఏడిపించి మేము చెప్పినట్టు రాయమంటే వాళ్ళు రాయరు. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో అయితే అట్లా చేసేవాళ్ళేమో. కానీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో జరిగినటువంటి కేసుల వ్యవహారాలు చూశాక రేపొద్దున తమకి చుట్టుకుంటాయని అధికారులు భావిస్తున్నారు, భయపడుతున్నారు. అందుకని తప్పుడు నివేదికలు వాళ్ళు ఇవ్వరు, ఒరిజినల్ ఫ్యాక్ట్ చెక్కే ఉంటుంది. ఇలాంటి దశలో కావాల్సింది ఏంటంటే, ఇక మనకు కాదు అనుకున్నప్పుడు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం కరెక్ట్.